సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినాకనే మీరు ఎప్పుడు కూడా ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదు, మీరు నియంత పాలన ఫస్ట్ నువ్వు ఇలా మొదలు పెట్టిందే నీ చిట్చట్ల రేవంత్ రెడ్డి గారు నియంత పాలన చేస్తున్నారు. నియంత పాలన చేసింది మీ అయ్యా. ఒక్కరోజు ప్రగతి భవన్కి రాలేదు, ఒక్కరోజు సెక్రటేరియట్కి రాలేదు, ఉన్న సెక్రటేరియట్ని గుల్లగొట్టి ఎక్కడి నుంచి పరిపాలనను కూడా అందించారో కూడా తెలియని పరిస్థితిని తెలంగాణ ప్రజలు చూసిరు మీ హయాంలో. ఒక్క జీవో కూడా ప్రజల దృష్టిలోకి లేకుండా చీకటి జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని దోపిడీ చేసింది మీరు. దోచుకుంది కాకుండా ప్రతిసారి మీ గోబల్ ప్రచారంతో తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు. నేను ఒక్కటే చెప్తున్నా ఫైనల్గా, ఇప్పుడు ఏం కావాలి మీకు? తెలంగాణ ప్రజలు బాగుపడొద్దు, అంతే కదా. మాకు ఓటు వేయలేదు కాబట్టి ఎవ్వరికి ఉద్యోగం రావద్దు, ఎవడు సన్నబియ్యం తినొద్దు, ఎవరి పొలం పచ్చగా వండొద్దు, ఎవడు ఇల్లు కట్టుకోవద్దు, ఇంద్రం ఇల్లు. పశ్చాత్తాపడాలి. ఏంది అది? కేటీఆర్కి ఓటు వేయనందువలన మనం అన్నం తినలేకపోతున్నాం అనే ఫీలింగ్ రావాలన్నా వాళ్ళకు? బిడ్డలకు ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు పెడితే ఎవడా సన్నాసి చెప్పింది 563 ఉద్యోగాలకు 3 కోట్ల రూపాయలు 1700 కోట్లు ఇస్తా అని చెప్పిన సన్నాసి ఎవడా సన్నాసి? మతిస్థిమితం పోయి మాట్లాడుతున్నావా? ఒక రాజకీయ నాయకునిగా, ఒక ఎక్స్ మినిస్టర్గా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఈ రాష్ట్రాల్లో నువ్వు విదేశాలలో ఉండి మీ నాయన ముఖ్యమంత్రి అవుతుండని తెలిసి, మీ నాయన పార్టీ పెట్టిండని తెలిసి వచ్చి ఇక్కడ వచ్చి ఉద్యమకారులకు రావాల్సిన అవకాశాలు నువ్వు తీసుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఇవాళ నీకు మంత్రి పదవి పోతే నీ అక్కసేంది? ఎవడు బాగుపడొద్దనా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? కొంచెమన్నా జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా. 563 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎవడో పిలిస్తే వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? ఆ మాట్లాడిన వాళ్ళ ఒక్కలన్నా వాళ్ళు ఏమైనా సినిమా యాక్టర్లా ఇది మాట్లాడనీకే? వాళ్ళు ఏమైనా టీవీ సీరియల్లో ల్యాక్ చేస్తారు అనుకున్నావా? వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రాక ఒక్కొక్కరు ఏండ్ల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చిందని చెప్పి ఊర్లలో పండగలు చేసుకుంటుంటే మీ దరిద్రపు రాజకీయ ఆలోచనలతోటి మా మీద కోపం ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద కోపం ఉంటే ఆ పిల్లల మీద ఎందుకు కక్కుతున్నావు నువ్వు నీ విషయాన్ని? 533 మంది విద్యార్థులకు 3 కోట్ల రూపాయలని 1700 కోట్ల లెక్క చెప్పింది ఎవరు? నువ్వే చెప్పి ఈరోజు మళ్ళా అదే విషయం చెప్తున్నావు. పరీక్షలు పెట్టలేకపోతున్నారు. పరీక్షలు పెడితేనే కదా కాళ్ళల్లో కర్రలేసి ఆపాలని చూస్తున్నావు. దేనికి ఆపుతున్నావు? ఇదే కదా తెలంగాణ సమాజానికి అలా చెప్తున్నా. కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక్కటి, ఎందుకంటే పదే కేసీఆర్ గారే చెప్పిర్రు, మాకు ఓటు వేయలేదు అనుభవించుర్రా నాయన అని. మీరు లక్షల మంది మీటింగ్ పెట్టి వరంగల్ దగ్గర ఎక్కడనో రాక మహానుభావుని బోర్డర్ రేసి తీసుకొచ్చాడు, గుజబెడితే చేతగాకున్నా కానీ నిలబెట్టాడా, కర్రలు పెట్టి దిష్టి బొమ్మ నిలబెడితే ఆ సభలో ఆయన చెప్పిన ముక్కలేంది పశ్చాత్తాపడతారు. ఎందుకంటే మంచి భవిష్యత్తున్న తెలంగాణను మీరు మాకు ఓటే ఆగం చేసుకురని చెప్పిన రోజే మాకు అర్థమైంది. ఏంటంటే మీరు ఏది కానియరు, మీ ప్రతిపక్షంలో మీ హోదాను మీరు దేనికి వాడుకుంటారంటే, మీరు అధికారంలో ఉండి తెలంగాణను కూల్చిర్రు, ప్రతిపక్షంలో కూడా ఎట్లా కూల్చాలని ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్కి వస్తుండా లేదా తెలంగాణ? ఇప్పుడు ఏడుండో పోయి చూద్దాంపా. ఇవాళ 17వ దినం సెప్టెంబర్ 17 నాడు రేవంత్ రెడ్డి గారు పొద్దున కార్యక్రమం అయిపోయిన తర్వాత, అఫీషియల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎక్కడికి పోయిండు? సెక్రటేరియట్కి పోయిండు. ఇలా సెక్రటేరియట్లని ఉన్నాడు. మరి మీ నాయన ఎక్కడున్నాడు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఓన్లీ మధ్యవర్తివి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అపోజిషన్ లీడర్, ఈ రాష్ట్రానికి ముఖ్యమైన వ్యక్తులు. తెలంగాణ సమాజానికి వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి ఏడబోయిండని అడుగుతున్నావు సెక్రటరీ. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా మేము చెప్పుకున్నాము, మా ముఖ్యమంత్రి ప్రజాపాలన అందినికే సెక్రటేరియట్లో కూర్చుండు. మరి అపోజిషన్ లీడర్ ఏడ కూర్చుండు? అధికారంలో ఉన్నప్పుడు ఏడ కూర్చుండు? అపోజిషన్ కూడా ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చిండు? ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు ప్రశ్నలు వేసిండు అసెంబ్లీలో? అది మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? మతిస్థిమితం రోజు రోజుకు ఏదైతే పవర్ పోయిన తర్వాత రోజు రోజుకు నీ మతి క్షీణిస్తున్నట్టు, నీ మతి క్షీణించి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాక, ఏదో ఒక రోజు ప్రజలు నిన్ను కూడా నిన్న మాట్లాడిన లెక్క నీకు కూడా
మీడియా అటెన్షన్ డిసీజ్ వచ్చింది అనుకోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడకపోతే మనం రాజకీయంగా ఉండమే.